ప్రసాద్. ఏం చేస్తారు బాబాయ్? సైకిల్ పని. ఇక్కడ ఏరియా మీది? రామలింగేశ్వరం. రామలింగేశ్వరం. ఎలా ఉంటుందండి మీకు? పనులు ఉంటున్నాయా ఏంటి పరిస్థితి? పనులేం లేవు. ఇసుక రేటు పెరగడం వల్ల అసలు కార్మిక వర్గం మొత్తం పడిపోయింది. మొత్తం పడిపోయింది. ఆ బిల్డింగ్ కడితేనే ఇక మాకు పైపులు వేసేది. బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇక. అట్లయితే నేనేం చేయను. ఏంటి సార్? బాబాయ్ ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజులు టైం ఉంది ఇంకా. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి, గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మాకు అవినాష్ మీద కోపం లేదు, ఇది లేదు. కాకపోతే గద్దె రామ్మోహన్ అంటే సౌమ్యుడు, ఆయనకే ఓటేయాలమ్మా. అంటే ఏమన్నా అభివృద్ధి చేశారా? ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఎమ్మెల్యే ఉంటే మీరు 150 సీట్లు పెట్టుకుని ఈయన అభివృద్ధి చేస్తారు. మరి ఆ గోడని అంతకుముందు ఆయన టైంలో వచ్చిన అదే కింద వాళ్ళు కట్టేయటం అంటే తీసుకురావటం. డబ్బు జనం డబ్బు అయినా చేయటం. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో మనం 3 రాజధానులు ఉన్నాం. నేనల్లా ఆయన అంటున్నాడు, ఏది మూడిట్లో స్తంభం ఏమైనా బాతాడా? ఓ సెంటు స్థలం ఇచ్చారు వాళ్ళకి, ఏది అందరూ ఇల్లు ఉండే వాళ్ళకి వచ్చినాయి. నాకు రాబోయిన పర్లేదు. దాంట్లో 1,80,000 కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన కింద వస్తాయి. వీరంతా వీడు అనకూడదు, సారీ చెప్తుంది. అవన్నీ 12 లక్షల కోట్ల అప్పు. ఇంకేమో దాంట్లో ఇంకా అభివృద్ధి ఏంటికి? ఇది అప్పు చేసి నువ్వు జనానికి పంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు తిడతాడు? నీ బాబాయా నువ్వా? లేకపోతే ఎవరు తిడతారు? అంటే ఎవరు తిడతారు? అంటే గతంలో కూడా అప్పులు చేశారు కదా, ఇలాంటి పథకాలు ఎవరు ఇవ్వలేదని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే పర్సంటేజ్ ఉంటుంది దానికి. కలిసి ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలోనే 2 లక్షల కోట్లు అప్పు చేస్తే పెద్ద గొప్ప. విడిపోయిన రాష్ట్రానికి 12 లక్షల కోట్లు అప్పు అయింది. ఇప్పుడు 42,000 కోట్లు వడ్డీ కడుతున్నాం. అంటే ఈ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చాను, మీకు మంచి జరిగితే నెరవేర్చారే. ఎక్కడ సొమ్ము ఎవరిదే? ఎవరు తెస్తావు? ఎవరు ఇస్తారు అంటున్నారు? రేపు పొద్దున ఎవరు కడతాడు? ఇవన్నీ అన్ని పార్కులు గిరుకులు తాకట్టు పెట్టేసి ఇవన్నీ నాశనం అయిపోవడం తప్ప ఎవరు కట్టలేరు. ఇప్పుడు ఆయనదేముంది? ఆయన ఓడిపోయినా తెలిసినా ఉండవాడు కాబట్టి వెళ్ళిపోతాడు. సామాన్యం నాశనం అయిపోవటమే. ఎవడు కడతాడు అంటున్నా. ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి ఏమైనా ఉందంటారా? ఏంటి ఏముంది అర్థం? అభివృద్ధి ఆడికి 5,000, వీడికి 10,000, ఆడికి 2,000, అదే అభివృద్ధి. ఆటోకి 10,000, వాళ్ళెవరికో అదే 40 దాటిన వాళ్ళకి 10,000, 18 అనుకుంటా. ఆ మూడు అది కూడా కొంతమంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినట్టు లేదు. అదే అభివృద్ధి. ఇంకా అభివృద్ధి అంటే ఉత్పత్తి సాధించి దాంట్లో నుంచి వచ్చిన పొలాలని తింటే అభివృద్ధి అంటారు. కానీ ఇప్పుడు నేను రోజుకి 4,000 అప్పు చేసి తిన్నా, రేపు తెల్లరు వచ్చి తలుపు కొడతాడు, వాడు వచ్చి అప్పు కట్టని. ఇది అంతే. రేపు పొద్దున వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వీళ్ళందరూ వాళ్ళని కట్టుకుంటారు ఆ స్థలాలు నాటి. ఎవడైతే తాకట్టు పెడతావు? జనం భూములే కదా అన్నీ. అంటే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను, నేనే 170 గెలుస్తాను. ఎవరైనా గెలుస్తానంటారు. ఇప్పుడు ఓడిపోయారు, నేనైనా గెలుస్తాను అంటే. ఇండిపెండెంట్ చేసిన వ్యక్తి కూడా ఒక కోటి రూపాయలు ప్రజాశాంతి ఆయన కేఏపాలు కూడా నేనే గెలుస్తాను అంటాడు. అఫ్కోర్స్ జనం నాడు ఎటుంటాడు గెలిస్తే వేయచ్చు. ఆ జనం ఉద్దేశం. నా ఒక్కడు తావదుగా. నా ఉద్దేశం మాత్రం ఇది. బాబా ఏంటి మందు అనేది లేకుండా చేస్తారని హామీ ఇచ్చారు కదా, ఈరోజు మందు అనేది ఎలా ఉంది? అసలు మందు పరిస్థితి ఎంతవరకు నిషేధించారంట? అసలు ముందే నిషేధించాల. లేనిపోయిన తిక్కల పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి పిచ్చిగా మనుషులు రోడ్ల మీద రేట్ చేశాడు. మందుని నిషేధించాడు. 3,500 బార్లు ఎక్స్ట్రా అదనంగా తీసుకొచ్చాడు. ఏది తీసేస్తానన్న మనిషి అదనంగా. అంటే ఈరోజు బెల్ట్ షాపులు తీసామని చెప్పి మాట్లాడుతున్నారు. బెల్ట్ తీసాడు. బెల్ట్ ఉపయోగం ఏముంది? బెల్ట్ తీస్తే ఏముంది ఉపయోగం? అడుగడికి ఇది ఈ పక్కన, ఈ స్కూలు ఇది ఈ పక్కన, అభ్యర్థి సర్కిల్ దగ్గర 2. నువ్వు బెల్ట్ తీస్తే ఏముంది? ఉపయోగం ఏముంది? బెల్ట్ అంటే ఏంటి? అసలు బెల్ట్ ఉంటే బెటర్. ఆడు 6ంటికి తాగేసి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇప్పుడు తెలంగాణలో బెల్ట్ ఉంది. అక్కడ ఎవడు పని మంతల్లో వెళ్ళిపోతున్నారు, తాగుతున్నారు, వెళ్తున్నారు. తాగుడు నీ వల్ల ప్రారంభం అవ్వాల. తాగుడు అనేది నువ్వు కనిపెట్టింది కాదు. నువ్వు వచ్చినాకే తాగట్లా, నువ్వు రాకముందు ఇవ్వాల మానేయటం లేదు. అది ఆడిష్టం, వ్యక్తిగతం. అది తాగుతాడు, చేస్తాడు. ఆడ ఆరోగ్యం నువ్వేం బాగు చేయలేవు. నువ్వు 11ంటికి తీసి 33 పిచ్చి బ్రాండ్లు అమ్మట్లా, వాటి వల్ల సాగడండి మనిషి. బెల్ట్ షాపులు తీసి 11ంటికి పిచ్చి ఆంధ్ర గోల్డ్, ఏంటి సన్ గోల్డ్, లేకపోతే ఏదో ఆ పేరు కూడా గుర్తుంటుంది, అవి పెట్టేసి దాంట్లో ఇంత లెక్కర కలిపేసి దాంట్లో పోతే అది బ్రాండా? మూత తీయటం రాదు,
మూత మళ్ళీ పట్టదు, అది బ్రాండ్. సో ఏంటి ఎలా ఉంటది ఈసారి ఎన్నికలు అనేవి? చాలా ఉంది, జనం బట్టి ఉంటుంది. నా ఉద్దేశం అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. అభివృద్ధి అంటే రాష్ట్ర ఆదాయానికి మించిన అప్పులు చేయడం అభివృద్ధి అనరు దాన్ని. ఆ అప్పు రేపు ఎట్ట కడతా ఉంటే లెక్కలు చూపెడుతున్నాడు ఆ పెద్ద మనిషి. ఏంటి అప్పు ఎట్ట కడతావు అంటే ప్రపంచ బ్యాంకులు కానీ వాళ్ళు కానీ అప్పు ఎట్ట కడతావు బాబు మరి ఇవన్నీ అంటే, ఇదిగో మాకు ఇంత లెక్కర అమ్ముడు అవుతుంది దాని మీద కడతాం అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు తాగొద్దు అని చెప్తా తాగండి, నీ దాని మీద అప్పు కడతానని చెప్తుంటే అదేంటి అర్థం అంటున్నా. అదే పెద్ద మనిషి తీరి ఒక బాధ్యత గల సీఎం పొజిషన్లో ఉన్న అతను జనం అప్పుల మీద, జనం తాగుడి మీద అప్పు కడతావా అంటే అప్పు చేస్తున్నావు, మంచిగా కడతాం కూడా కాదు, పేరు చెప్తాం లెక్కల మీద కడతా అని చెప్పాడు. నా సొంకర జనసేన పార్టీ ఏం చేస్తారు బాబాయ్ మీరు? నీ వడ్రం పని చేత వడ్రం పని చేస్తారు. ఎక్కడ ఏరియా మీది? మాది 15 డివిజన్ ఎక్కడ? యమరంగా రోడ్డు. బాబాయ్ ఏంటి ఇక్కడ ఎలా ఉంటది మీ తూర్పు నియోజకవర్గంలో? గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి గెలవాలి, అది జనసేన టీడీపీ జనసేన పార్టీ గెలవాలి గెలవాలి అంతే. అంటే మరి అవినాష్ గారు తిరుగుతున్నారు కదా వైసీపీ నుంచి. ఆడు కొడాలన్న గాడు గెలిచిన అక్కడ డబ్బులు లేని ఆడు బాబు సంపాదించింది ఒకే టైం, అది కొడాలని మీద గెలవాల, గద్దె మీద గెలుస్తాడా అండి చెప్పు. ఒకప్పుడు 3 సంవత్సరాల తుఫాన్ గద్దె గారు గెలిచాడు, అది తుఫాన్ గద్దె గారు నాయకత్వం. అంటే ఈసారి ఎంత మెజార్టీ వస్తుంది గద్దె రామ్మోహన్ గారికి? 70,000 మెజార్టీ గురు. 2 పార్టీలు గెలిచేవాటి 50,000 మెజార్టీ. అంటే ఎందుకు గద్దె రామ్మోహన్ గారు ఎందుకు అనుకుంటున్నారు? నేను కావాలి 10 మందికి న్యాయం చేసేవాడు కావాలి. అదే రౌడీజుకో గుండాల నాయకుడు. కానీ గద్దె గారు తెలుసా 10 మందికి నువ్వు వెళ్ళినా నాకు అన్నం పెట్టే నాయకుడు కావాలి, అలాంటి నాయకుడు కావాలి. అది జనసేన పార్టీ అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా గద్దె గారు కావాలి. ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలి, పవన్ కళ్యాణ్ గెలవాలి, ఈయన గద్దె దిగాలి. పేరు శ్రీనివాసరావు అండి. ఎక్కడ బాబాయ్ మీరు? ఇక్కడే లంక. ఏం చేస్తా? నేను ట్రాన్స్పోర్ట్ లో లారీలు నేను దెబ్బతిన్నాను. సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది నేను అనేది ఏంటంటే యాక్చువల్ గా దీంట్లో అవినాష్కి అతను అవినాష్ గారు నాన్నగారు చేశాడు, ఆ నాన్నగారు పార్టీ మారని ఇక్కడ గెలిపే ఎగబడి వెళ్ళిపోయాను. నేను ఇప్పుడు టీడీపీ పార్టీ మారలా, వాళ్ళు మారారు పార్టీ, నేను మారలా. నేను ఒక కార్యకర్తని, నేను పార్టీ మారలా, నేను పార్టీగానే ఉన్నా, నేను పార్టీ అందరూ నాకు తెలుసు మళ్ళీ అందరు పరిచయమే. చేసే వ్యవస్థ కట్టగా మాత్రమేనండి, వ్యవస్థ మాత్రమేనండి. వాళ్ళు చంద్రబాబు ఇల్లు గట్టి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, డబ్బులు కట్టి 30,000 ఇచ్చాడు. ఆ ఇల్లు పక్కన గుర్చిపెట్టి ఎన్ని ఇస్తామని నాకు అర్థం కాదు. చెప్పండి, మీరు వస్తుంది చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు ఇల్లు కట్టి ఇచ్చాడు, ఆట బూజు పట్టిపోయినాయి, 2 లక్షల కోట్లు వచ్చేది. డబ్బు కట్టేది మేమే, డబ్బు కట్టేది మేమే. పన్నులు మా మీద వస్తున్నాయి, పన్నులు మా మీద వస్తున్నాయి. పన్ను కట్టే ఎవరండి? జనం. డబ్బులు ఎవరే? చంద్రబాబు ఇంట్లో డబ్బులు ఇవ్వడు, జగన్ ఇంట్లో డబ్బులు ఇవ్వడు. పన్నులు కట్టేది మేము ఇక్కడ, పన్నులు కట్టేది మేము ఇక్కడ. ఆయన చేసే దైవ ఉద్యోగం అయినా ఆయన కట్టేది పన్నే, ఈయన చేసే ఉద్యోగం అయినా ఆటో అయిన తోలు పన్నే కట్టేది. డబ్బులు మాయి, మా డబ్బులు మా పడితే ఈ రాజకీయాలు నాకు అర్థం కాదు. అది చెప్పి నేను ఇప్పుడు పార్టీ మారండి, నేను పార్టీ టీడీపీ పార్టీ పక్కగా. అంటే ఇక్కడ గద్దె గారు గెలుస్తారంటారు కదా? గద్దె మొహం ఖచ్చితంగా గెలుస్తాడండి, దాంట్లో మారలేదు. అంటే ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు ఈ ప్రాంతాన్ని? ఆయన ఎప్పుడు ఎవరినైనా సరే ఒక్కరితో ఉండి మాట్లాడండి, కరెక్ట్గా ఉంటాడు మనిషి. గద్దె రామ్మోహన్ ఆయనకు రిధం ఉంది, ఆయన ఒక రిధం ఉంది. ఆయనకి రిధం అంటే ఎవరిని కించపడతాడు, ఏ పార్టీ వాళ్ళు కించపడతాడు, అది ఆయన దగ్గర ఉందన్న నైజం. అంటే నేను అనేది అవినాష్ గారిని తప్పంటలా, వాళ్ళ నాన్నగారి నేను పనిచేసా, వాళ్ళ నాన్నగారి నేను పనిచేసా. వడ్డీ నాని మంచమే ఉన్నాడు వాళ్ళ పత్తి మన మరి అబ్బాయి అయ్యప్ప నగర్ దగ్గర పట్టించుకున్నారేమన్నా, అడ్డంగా తిరిగాం మేము వెళ్ళి దేవుని రమ్మట పట్టుకునేవాళ్ళన్నా మంచమే ఉన్నాడు వాళ్ళ. ఎందుకంటే మాకు అవసరం, మా పని మేము చేసుకున్నాం అనుకోండి, ఓటేసాం వచ్చాం అంతే.
బాబాయ్ ఏంటి మరి ఈసారి మేమే గెలుస్తాం 175 నేను అభివృద్ధి చేశాను ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంది? చెప్పాలంటే నేను వాస్తవం చెప్పాలంటే ఇంకా చాలా భయంకరంగా చెప్పానంటే మళ్ళీ నన్ను రోడ్డు మీద వీడుస్తారు ఎందుకని బాబాయ్ అంత? అని చెప్తున్నా, ఓపెన్ చెప్తున్నా. చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు. ఫేస్బుక్ లో వస్తున్నాయి ఏంటి 8 మంది సీఎం ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు అప్పు అయింది. ఇవాళ ఈ ఒక్క గవర్నమెంట్ 5 ఏళ్ళలోనే మరి 13 లక్షల కోట్లు అప్పు అయింది. డబ్బులు ఎవరు కట్టాలి ఏంటి చెప్పండి మీరు. ఆయన ఇచ్చారు, అభివృద్ధి పథకాలు ఇచ్చారు, నేను ఏమంటలా. డబ్బులు ఎవరు కట్టాలి ఏంటి? సామాన్య బతుకు మీరైనా కట్టాల్సిందే కదా, నేనైనా కట్టాల్సిందే కదా. మరి అది వాస్తవం కదా. అది తెలుసుకుంటే నిన్న కొట్టారు కింగ్ నగర్ లో. అది ఒక ఏమంటారు జనం ఉంటారు. నాకు పొద్దున మనం నాతో 100 మంది మాట్లాడారు. కోడి కత్తికేసి మరో అన్నారు అందరూ జనం. మరో కోడి కత్తికేసి అన్నారు అందరూ. నాతో పొద్దు నుంచి 5 తిరుగుతున్నట్టు 100 మంది అంత మాట్లాడారు. మరో కోడి కత్తికేసి నాకు చూపిస్తారు ఫోటోలు. ఏం చెప్పలేము. అతను అవసరం ఇరిగిచ్చారు. వాళ్ళ అమ్మ పాపం బాధపడింది. మన ఫేస్బుక్ చూసాను నేను మొన్న. వాళ్ళ అమ్మ బాధపడింది. అతను జైలు వేశారు. వీళ్ళ కోసం వాళ్ళు బాధపడి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు హత్యలు చేయడండి. వాస్తవంగా అయితే డబ్బు అంటే ఎవరికైనా గవర్నమెంట్ ఆఫీసర్ 2% కమిషన్ ఉంటుంది వాళ్ళకి. అది కామన్. అది లేకుండా ఎవరికి ఉండదు. సీఎం అయినా వార్డు కార్పొరేటర్ అయినా ఎవరికైనా ఉంటుంది. అది కామన్. అది ఇట్లా దుబ్బేసుకుంటే డబ్బులు మరి ఎట్ట బతకాలి జనం చెప్పండి. ఇవాళ ఆంధ్రాలో మనీ రొటేషన్ లేదండి. ఇసుక పోయింది. కూలి అతను కూడా అమ్మడాబులు చేస్తున్నాడు. ఇది అవసరం అంతా అది. బాబాయ్ అంటే ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎన్నిక చేసినా సరే ఎంతమంది కలిసి వచ్చినా నేను 175 గెలుస్తానని సవాల్ చేస్తున్నారు. డబ్బులు పెడతాం. మన డబ్బులు దొరికింది అనకాపల్లిలో. AP 07 నంబర్ చూసాను, నాకు గుర్తులేదు. AP 07 దొరికింది అనకాపల్లిలో. నిన్న మన కొడాలని గుడివాళ్ళు 30 లక్షలు దొరికినాయి కదా వాళ్ళ నుంచి దగ్గర. మరి ఎన్ని ఏంటి మరి? అదే కొడాలని టీడీపీ ఉన్నప్పుడు జగ్గపేటలో భోజనాలు పెట్టి వారికి. ఆ రోజున ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోతున్నప్పుడు పాదయాత్ర చేశాడు ఆయన. ఇంటూరు చిన్న జగ్గపేట. ఆయన ఇప్పుడు పార్టీ మారిపోయి వైసీపీ మారిపోయాడు. నేను మారుతా వాళ్ళతో, నాకు ఇబ్బంది లేదు. సో ఎలా ఉంటది ఈ ఎలక్షన్ అనేది? 135 నుంచి 140 మధ్యలో టీడీపీ వస్తుంది ఖచ్చితంగా. దాంట్లో మోగట్లేదండి. ఓకే, థ్యాంక్ యూ.